హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం గత క్లాసుల్లో సింహపురీసులు అలానే మాఠరులు అలానే వశిష్ఠులు అని చెప్పి ఒక మూడు వంశాల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత సమకాలీనులు అయిన పృథ్వీ మూలరాజు వంశం అండి, అది పడలేదు వంశం. ఈ వంశానికి సంబంధించిందే నెక్స్ట్ మనం ఇప్పుడు చెప్పుకోబోయేది. అయితే వీళ్ళ గురించి ఒక్కసారి అండి ఇక్కడ చూడండి. వీళ్ళు శ్రీకాకుళం అనుకోండి, ఈ శ్రీకాకుళం లేకపోతే ఒడిస్సా, ఈ కొంత ఏరియాస్ ఇక్కడ పరిపాలించింది ఎవరు అంటే సింహపురీసులు, అంతేనా? సింహపురీసులు. అలానే మాఠరులు అని చెప్పి ఉందండి. మాఠరులు వీళ్ళు పిఠాపురం ఈ ప్రాంతాన్ని పరిపాలించారంట. ఇది గోదావరి అనుకుంటే, ఈ గోదావరి ఈ ప్రాంతంలో అంటే ఇక్కడ ఓకే, గోదావరి ఈ ప్రాంతం దగ్గరలో పరిపాలించారు. పిఠాపురం, దాన్ని పిష్టపురం అంటాం. దేవరాష్ట్రం వశిష్ఠులు పరిపాలిస్తారండి. దేవరాష్ట్రం అంటే విశాఖ జిల్లా, మన విశాఖ జిల్లా ఎస్కోట శృంగవరకోట దగ్గరలో ఉండే విశాఖ జిల్లా దగ్గరలో ఈ దేవవరం ఉంటుంది. ఆ దేవవాడ దేవవరం అని చెప్పి కూడా చెప్పుకున్నాం కదా. ఈ పిఠాపురం, ఈ వశిష్ఠులు, సింహపురీసులు వీళ్ళు 3 రాజ్యాలు ఇక్కడ వరకు పరిపాలిస్తున్నాయి. అయితే మనకి ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఈ ప్రాంతం దగ్గరలో అంటే గోదావరి 2 పాయలుగా విడిపోతుందండి. ఒక ప్రాంతం దగ్గరలో ఇగోండి, ఇది గోదావరి అనుకోండి. నేను ఏదో మ్యాప్ గీస్తున్నా మీకు. ఇది ఇలా 2 పాయలుగా విడిపోతుంది. ఒక చిన్న ప్రాంతం ఉంటుందన్నమాట, ఒక చిన్న ప్రాంతం. అది ఆదుర్రు. ఏదండి? ఆదుర్రు. ఆ ప్రాంతంలో విష్ణుకుండీలకి సమకాలీనులుగా, విష్ణుకుండీలకు సామంతులుగా పరిపాలించిన వంశం ఏది అంటే పృథ్వీ మూలరాజ వంశం. ఓకేనండి, అది గుర్తుపెట్టుకోండి. ఆదూరు ప్రాంతం ఇందులో ఉంటుంది, చెప్తాను. బట్ మీకు బ్రీఫ్ ఎక్కడ వాళ్ళు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? వీళ్ళు సింహపురీసులు, మాఠరులు, వశిష్ఠులు. ఓకేనా? వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు? పృథ్వీ మూలరాజు వంశం అనమాట. వీళ్ళ తర్వాత అంటే వీళ్ళకి కొంచెం సమకాలీనులు కొంచెం ఉంటారండి. బట్ ఈ ప్రాంతం ఆదుర్రు, ఈ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు అండి? పృథ్వీ మూలరాజు వంశం. ఎందుకు ఆ ఒక పేరు మీదనే పెట్టారు? వీళ్ళకి వంశం పేరు లేదు అని అంటే, వీళ్ళకి ఏ శాసనాల్లో కూడా వీళ్ళ వంశం పేరు గురించి ఎక్కడా లేదు. కానీ ఈ వంశంలో గొప్పవాడు ఎవరంటే పృథ్వీ మూలరాజు. సో ఆయన పేరు మీద కానీ ఈ వంశం పేరుకు పెట్టి మనకి ఉందన్నమాట. శాసనాల్లో ఎక్కడ కూడా మనకి వంశం పేరు ఉండదండి. ఓకేనా? కానీ ఆయన గొప్పవాడు కాబట్టి పృథ్వీ మూలరాజు ఆయన పేరు మీదుగా ఈ వంశాన్ని పెట్టారు, ఈ వంశం పేరు పెట్టారు. ఓకేనా? అయితే పృథ్వీ మూల శ్రీ మహారాజు శాసనాలు 5 లభిస్తున్నాయి. అంటే ఈ వంశానికి సంబంధించినవన్నీ 5 లభిస్తున్నాయి. ఇవన్నీ కూడా తామ్ర శాసనాలే. ఇవన్నీ కూడా ఏంటండి? తామ్ర శాసనాలు. తామ్ర శాసనాలు అంటే కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ అనమాట. కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఎలా అడగచ్చు అంటే, ఒక్కొక్కసారి ఇందులో నుంచి మోస్ట్లీ అడిగే అవకాశం ఉంటే పృథ్వీ మూలరాజు ఎవరైతే ఉన్నారో ఆయన మీద అడుగుతారు పెద్దగా. బట్ ఒకవేళ కాన్సెప్ట్స్గా అడిగారు అనుకోండి, పృథ్వీ మూలరాజు వంశానికి సంబంధించిన శాసనాలన్నీ స్టోన్ శాసనాలు అంటే రాక్ ఇన్స్క్రిప్షన్స్ అనొచ్చు, అంటే రాయితీ శాసనాలు అనొచ్చు, లేదు ఒక గుహ శాసనాలు అని అనొచ్చు, లేదు తామ్ర శాసనాలు అని అనొచ్చు. ఏదండి? తామ్ర శాసనాలు అనేది గుర్తుపెట్టుకోండి, అవి ఇంపార్టెంట్. ఓకేనా? ఇది ఫస్ట్ది ఏంటిది? గోదావరి శాసనం. ఇది గుర్తుపెట్టుకోండి, దీని గురించి మనం తర్వాత మాట్లాడతాం, ఇక్కడ ఉంటుంది లోపల. రెండోది అతని కొడుకు హరివర్మ కట్ట చెరువు శాసనం. ఈ 2 ఇంపార్టెంట్ అండి. 5 శాసనాలు ఉంటాయి, బట్ ఈ 2 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మొదటిది పృథ్వీ మూలశ్రీ మహారాజు వేయించిన గోదావరి శాసనం. రెండోది అతని కొడుకు హరివర్మ వేయించిన కట్ట చెరువు శాసనం. ఓకేనండి, ఆ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మామూలుగా రాస్తా. గోదావరి శాసనం ఒకటి ఏంటండి? గోదావరి శాసనం. ఇంకొకటి కట్ట చెరువు శాసనం. గోదావరి శాసనం పృథ్వీ మూలరాజు వేయిస్తే, కట్ట చెరువు శాసనం అతని కొడుకు హరివర్మ. ఎవరండి? అతని కొడుకు హరివర్మ వేయించాడు. ఓకేనా? దీని గురించి చూద్దాం. ఇక్కడ మిగిలిన 3 శాసనాలు ఇటీవల గుంటూరు జిల్లా కొండిపాడులో బయలుపడ్డాయి. అంటే కొండిపాడులో మిగిలిన 3 శాసనాలు ఉన్నాయన్నమాట. ఎక్కడండి? కొండిపాడు.
ఇవన్నీ ఏంటండి? శాసనాలు. శాసనాలు. ఓకేనా? విష్ణుకుండి ఎవరండి? విష్ణుకుండీలు తర్వాత వస్తుంది. బట్ విష్ణుకుండి రెండో విక్రమేంద్రుని తుమ్మలగూడ శాసనం పృథ్వీమూల వంశంలో జన్మించిన పరమభట్టారిక మహాదేవిని ప్రస్తావిస్తుంది. ఎవరిని ప్రస్తావిస్తుందండి? పరమభట్టారిక మహాదేవిని. ఈ వంశంలో జన్మించిన ఒక స్త్రీ గురించి రెండో విక్రమేంద్రుడు తన తుమ్మలగూడు శాసనంలోని పేర్కొన్నాడు. ఎవరా రెండో విక్రమేంద్రుడు? విష్ణుకుండి వంశస్థుడు. ఓకేనండి. ఓకేనా? అంటే ఏం చెప్పచ్చు ఇక్కడ? విష్ణుకుండి వంశస్థుడు విక్రమేంద్రుడు. ఆ విక్రమేంద్రుడు కొండముది శాసనం. ఈ శాసనంలో పరమభట్టారకాదేవి ఎవరండి? పరమభట్టారకాదేవి. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, మనకి విష్ణుకుండిలో వస్తుంది. ఈవిడి గురించి శాసనంలో పేర్కొన్నారంటే ఈవిడ ఏ వంశస్థులు? పృథ్వీ మూలరాజు వంశస్థులు. అంటే సింపుల్గా ఎలా చెప్పచ్చు అని అంటే దీన్ని బట్టి కూడా మనం ఎలా చెప్పచ్చు? విష్ణుకుండీలు పృథ్వీమూల వంశస్థులు ఇద్దరు కూడా సమకాలీనులు, అంటే కాంటెంపరీస్ అనేది పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏంటండి? విష్ణుకుండీస్ అండ్ పృథ్వీమూల రాజస్ ఆర్ కాంటెంపరీస్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్స్. నెక్స్ట్, పృథ్వీమూలుడు తన విష్ణుకుండి శత్రువులతో జరిపిన పాత్రను నిర్వహించడానికి ఇతను కొండవీడు శాసనం, అలాగే కట్ట చెరువు శాసనంలోని ఇక్కడ చిన్నది ఏదో మిస్ అయిందండి. పృథ్వీమూలుడు విష్ణుకుండీలు శత్రువులు ఉంటారు, వాళ్ళతో యుద్ధాలు చేస్తాడనమాట. వాళ్ళతో యుద్ధాలు చేసి గెలవడం విష్ణుకుండీలకు సంబంధించింది. అది దాంట్లో ఆయన పాత్ర, పృథ్వీమూలుడు పాత్ర గురించి కొండవీడు శాసనం కూడా పేర్కొంటుంది అనమాట. ఎవరిది? రెండో విక్రమేంద్రుడు కొండవీడు శాసనం కూడా. చూడండి ఇక్కడ పృథ్వీమూలుడు పృథ్వీమూలుడు ఎవరండి? వీళ్ళ సామంతుడు అని చెప్పుకోవచ్చుగా, సామంతుడు. ఈ సామంతుడు పృథ్వీమూలుడు విష్ణుకుండీలు శత్రువులతోని చేశాడంట, యుద్ధం చేసి విజయం సాధించాడు, లేకపోతే ఇంకేదైనా చేశాడు, యుద్ధాలు చేశాడు అని చెప్పి ఆయన జరిపిన పాత్రను కూడా ఈ కొండవీడు శాసనం కూడా పేర్కొంటుంది అనమాట. కొండవీడు శాసనంలో పేర్కొంటుంది. ఓకేనా? అయితే కట్ట చెరువు శాసనం ఎవరిదండి? ఇక్కడ చెప్పుకున్నాం. ఎవరిది కట్ట చెరువు శాసనం? హరివర్మది. ఎవరు? పృథ్వీమూల రాజు కొడుకు హరివర్మ. ఈ వంశ రాజధాని గుణపాసపురం అని తెలుస్తుంది. ఇది ఇంపార్టెంట్. పృథ్వీమూల వంశానికి సంబంధించిన రాజధాని ఏదండి? గుణపాసపురం. ఏదండి? గుణపాసపురం. ఇది తూర్పుగోదావరి జిల్లాలో రాజోలు తాలూకా ఆడుర్రు అని పడిందండి. సారీ, ఆదుర్రు. ఆదుర్రు. ఇది ఆడుర్రు అని పడింది. సారీ, ఆదుర్రు అండి. ఓకేనా? ఈ వంశం పేరు మాత్రం తెలియదు. ఈ శాసనాలన్నీ ఇవన్నీ తెలుస్తున్నాయి కానీ వంశం పేరు మాత్రం తెలియదు. 3 తరాల రాజులు మాత్రం శాసనాలు పేర్కొంటున్నాయి. ఎన్ని తరాలు అండి? 3 తరాల రాజులు ఈ శాసనాలు పేర్కొంటున్నాయి అనమాట. పృథ్వీమూలుని తండ్రి ప్రభాకర మహారాజు, వాళ్ళ తాత మూలరాజు. అంటే ఫస్ట్ ఎవరండి? వీళ్ళ తాత అనుకోవచ్చు మూలరాజు, వీళ్ళ తండ్రి ప్రభాకర మహారాజు. తర్వాత పృథ్వీమూలుడు. ఇదనమాట. వీళ్ళకు ఈ జనరేషన్స్ గురించి పేర్కొంటున్నారు. ఈయన కొడుకు ఎవరండి? ఈయన కొడుకు ఎవరు? ఇక్కడ చెప్పుకున్నాం. ఎవరు? హరివర్మ ఈయన కొడుకు, పృథ్వీమూలుడు కొడుకు. ఓకేనా? అలా తర్వాత. బట్ ఈ శాసనాల్లోని వీళ్ళ గురించి పేర్కొంటున్నారనమాట. మూలరాజు, ప్రభాకర మహారాజు, పృథ్వీమూలుడు. మూలరాజు వీళ్ళ తాత అనుకుంటే ఈయన వీళ్ళ కొడుకు మూలరాజు కొడుకు ప్రభాకర మహారాజు కొడుకు పృథ్వీమూలుడు. ఓకేనండి? అది ఇంపార్టెంట్. ఈ 3 ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. వీటి మీద క్వశ్చన్స్ అడగచ్చండి. వీటి మీద అడుగుతారు మీరు క్వశ్చన్స్. అంటే ఇది ప్రీవియస్లో అడిగారు అనమాట క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్స్లో గ్రూప్ 2లో అడిగారు. మొన్న లాస్ట్ టైం అడగకపోవచ్చు కానీ ప్రీవియస్ ఇయర్స్లో అడిగారండి. సో ఇది చదువుకొని ఉండడం అనేది మంచిది.
అలాగే మూలరాజు ఎవరండి? ఫస్ట్ పృథ్వీమూలు వంశంలోని వాళ్ళ తాతగారు, పృథ్వీమూలుడు తాతగారు ఎవరు అని అంటే మూలరాజు. ఆయన విష్ణుకుండి గోవిందవర్మకి సమకాలీనుడై ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికి? గోవిందవర్మకి సమకాలీనుడు ఎవరు? మూలరాజు. ఎవరండి? కాంటెంపరీ, సమకాలీనుడు అనొచ్చు. ఎవరికి సమకాలీనుడు? మూలరాజు. మూలరాజు అండ్ గోవిందవర్మ. విష్ణుకుండిలో గోవిందవర్మ. విష్ణుకుండి. ఓకేనా? బహుశా తన కూతురు బర్మ భట్టారికను గోవిందవర్మకి ఇచ్చి పెండ్లి చేసినాడు. గోవిందవర్మకి ఇచ్చి పెండ్లి చేసిన ఉంటాడు. సో అలా సమకాలీనుడు అయి ఉంటాడు. ఈ బాంధవ్యం వల్ల ఉభయ వంశాలు లాభం చేకూరుంటుంది. ఈ బాంధవ్యంలో ఉభయ వంశాలకు లాభం చేకూరింది. కుమారుడు ప్రభాకర మహారాజు విష్ణుకుండి మాధవకు సామంతుడై రాజ్యపాలన నిర్వహించాడు. అంటే ప్రభాకర మహారాజు అండ్ విష్ణుకుండీలు. ప్రభాకర్ మహారాజు ఎవరండి? ఇంకొకరు మాధవ వర్మ. ఎన్నో మాధవ వర్మ? ఒకటే అనుకుంటా అండి, మోస్ట్లీ 1 అవ్వచ్చు. మాధవ వర్మ. 3 మాధవ వర్మలు వస్తారండి. మాధవ వర్మ ఈయన కూడా విష్ణుకుండీలే. వీళ్ళిద్దరూ సమకాలీనులు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. వాటి మీద అడగచ్చు, సమకాలీనుల మీద. ప్రభాకరుని కుమారుడు పృథ్వీమూల రాజు. ఓకేనా? పృథ్వీమూల రాజు. పృథ్వీమూలుడు చిరకాలం రాజ్యం చేస్తున్నట్లు శాసనాలు చూపిస్తున్నాయి. విష్ణుకుండి ఇంద్రవర్మకు, ఎవరికండి? విష్ణుకుండి ఇంద్రవర్మకు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమితో జరిగిన చతుర్దాంత యుద్ధంలో, ఇంతకుముందు చెప్పుకున్న ఒక శాసనంలో ఉంది అని చెప్పి, విజయం సాధించారంట. సహసేనాని అయిన అధిరాజ ఇంద్రుడి ఆత్మరక్షణకై విజయకందలి అని స్కందావారం నుండి, అంటే ఈ చతుర్దంత యుద్ధంలోని విష్ణుకుండీలకి శత్రువులైన వేరే వాళ్ళతో పృథ్వీమూలుడు యుద్ధం చేసి విజయం సాధించాడు. విజయం సాధించినందుకు గాను ఆయన సేనాని అధిరాజ ఇంద్రుడు, మీరు ఒక కందావారం లేదా ఒక విజయానికి గుర్తుగా ఏదైనా దానం చేయండి అని చెప్పి కోరితే ఈయన ఏం చేశాడు? స్కందావారం నుండి రానుపాక విషయంలోని మూయిపాక గ్రామాన్ని, ఏంటండి? విజయకందలి స్కందావారంలో నుండి రానుపాక విషయంలో, అంటే ఒక రాష్ట్రం అనుకోవచ్చు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం ఎలాగో అలాగా రానుపాక విషయంలో మూయిపాక గ్రామాన్ని ఎవరికి ఇచ్చాడు? అథర్వవేద బ్రాహ్మణులకి ఇచ్చాడు. ఇది ఇంపార్టెంట్. ఎవరు దీని మీద ఇచ్చాడు? అధిరాజ ఇంద్రుడి యొక్క సూచన మేరకు పృథ్వీమూలుడు ఎవరి మీద విజయానికి? విష్ణుకుండీల శత్రువుల మీద గెలిచిన విజయానికి విష్ణుకుండీలకి ఇంద్రవర్మకి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమికి గెలిచినందుకు గాను, ఆ కూటమి మీద గెలిచినందుకు గాను పృథ్వీమూలుడు ఈ గ్రామాన్ని, మూయిపాక గ్రామాన్ని అథర్వవేద బ్రాహ్మణులకు, మనకి వేదాల్లో ఉంటుంది అథర్వవేద లేదా అథర్వణవేద, ఆ వేదం బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళకి ఇచ్చాడండి. ఏదండి? మూయిపాక గ్రామం. అది ఇంపార్టెంట్. ఏమిచ్చాడు? ఇంద్రవర్మ అంటే సమకాలీనుడు అయ్యి ఉండొచ్చు కదా పృథ్వీమూలుడు ఇంద్రవర్మ అని చెప్పచ్చు. ఓకేనా? ఇంకెవరైనా వస్తే చెప్పచ్చు. చిరకాలం ఎక్కువ సంవత్సరాలు చేసి ఉంటాడు కదా, ఒకరిద్దరు రావచ్చు. ఇంద్రవర్మ కూటమి, వ్యతిరేక కూటమి విజయం సాధించినందుకు గాను. ఇంద్రవర్మ ఎవరండి? విష్ణుకుండీలు. ఈయన వ్యతిరేక కూటమి పైన విజయం సాధించారు. ఎవరు సాధించారు? పృథ్వీమూలుడు. దానికి గాను ఈయన ఏమిచ్చాడు? మూయిపాక గ్రామం. ఓకేనా? ఈ మూయిపాక గ్రామంలో ఎవరికి ఇచ్చాడు? అథర్వణవేద బ్రాహ్మణులకి. వేద బ్రాహ్మణులకి ఇచ్చాడనమాట గ్రామాన్ని. అంటే సింపుల్గా ఈ గ్రామంలోని కొంత భూమి ఇస్తారండి. ఆ భూమి ద్వారా వీళ్ళు
పంటలు పండించడం, ఇవన్నీ చేయడం, ఇవన్నీ చేసి వాళ్ళ స్వయం శక్తి పెంపొందించుకున్నాను. అంటే వాళ్ళకు వాళ్ళుగానే దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవడానికి కోసం అనమాట బ్రాహ్మణులకి. మోస్ట్లీ అలానే గ్రాంట్స్ అన్నీ అలానే ఉంటాయండి. ఓకేనా. దానం చేసినట్లు ఇతని గోదావరి శాసనంలో కూడా నమోదైందంట. అంటే పృథ్వీమూలుడి యొక్క గోదావరి శాసనంలోని ఇది ఉందంట. ఏంటి, ఇలా యుద్ధం చేశాను, నేను ఇలా దానం చేశాను అని చెప్పి. అది కూడా ఇంపార్టెంట్. ఏ శాసనంలో ఉంది? గోదావరి శాసనంలో ఉందంట. ఈ విషయం అంతా ఎక్కడుందండి? గోదావరి శాసనంలో ఉంది. ఎవరు వేయించారు ఈ గోదావరి శాసనం? పృథ్వీమూలుడు. పృథ్వీమూలుడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అనంతరం ఇంద్రభట్టారికుని కుమారుడు రెండో విక్రమేంద్రుడు వర్మతో చేరి వల్లభులతో పోరాడినట్లు తుమ్మలగూడ శాసనం 2 చెప్తుంది. అంటే తుమ్మలగూడి శాసనం అనేది ఎవరిది అని అంటే వీళ్ళది కాదండి, విష్ణుకుండీలది తుమ్మలగూడి శాసనం. మనకి విక్రమేంద్రుడు వర్మ అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన శాసనం విక్రమేంద్రుడు తుమ్మలగూడి శాసనం. ఆ తుమ్మలగూడి శాసనం వల్లభులతో కూడా పోరాడినట్లు కూడా ఈయన చేస్తుంది అనమాట. అంటే రెండో విక్రమేంద్ర వర్మ దుర్మర్యాలతో పడిందండి. రణదుర్జయ్యలు అది రణదుర్జయ్యలు. వీళ్ళ గురించి కూడా వస్తుంది, తర్వాత చెప్దాం. రణదుర్జయులతో చేసిన యుద్ధంలో అతనితో పాటు పృథ్వీమూలుడు సమేతం మరణించి ఉంటాడు. అంటే ఈ పృథ్వీమూలుడు కూడా ఈ రణదుర్జయులతో చేసిన శాసనంతో రెండో విక్రమేంద్ర వర్మ, పృథ్వీమూలుడు ఇద్దరు కూడా చనిపోయారు రణదుర్జయులతో చేసిన యుద్ధంలో అని చెప్పి పేర్కొన్నాడు అనమాట. ఓకేనా. అంటే ఇదొకటి ఈ రెండు వేరండి. ఎవరండి? ఇంద్రభట్టారకుడు కొడుకు అంట. ఎవరు? ఇంద్రభట్టారకుడు. అదే ఇంద్రవర్మ, ఇంద్రభట్టారకుడు. ఈయన కొడుకు ఎవరండి? ఈయన కొడుకు విక్రమేంద్ర వర్మ, రెండో విక్రమేంద్ర వర్మ. విక్రమేంద్ర వర్మ 2. ఈయన ఎవరండి? విష్ణుకుండి రాజ్యం. వీళ్ళు వల్లభులతో యుద్ధం. ఎవరెవరు చేశారు? పృథ్వీమూలుడు కూడా. అలానే వీళ్ళు ఇంకొకరితో కూడా చేశారు. ఎవరండి? రణదుర్జయులు. వీళ్ళతో కూడా చేశారు. వీళ్ళతో యుద్ధం చేసినప్పుడే మరణించారు ఇద్దరు అని కూడా అంటున్నారు అనమాట. మరణించారు. ఈ వల్లభులతో యుద్ధం చేసినట్టు ఏ శాసనం పేర్కొంటుంది? తుమ్మలగూడెం శాసనం. తుమ్మలగూడెం 2 శాసనం. ఓకేనా. ఈ శాసనం ఎవరిది? విష్ణుకుండీలు శాసనం. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అక్కడ విష్ణుకుండీలతో తుమ్మలగూడి శాసనం ఎవరిది అనేది నేను అక్కడ చెప్తాను. బట్ ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు మాత్రం ఇవే. ఓకేనా, ఇది చదవాలండి. దీని మీద నుంచి అడుగుతారు, ఎందుకంటే మనకి విష్ణుకుండీల గురించి ఉంది కదా. విష్ణుకుండీలకి వీళ్ళకి సంబంధం ఉంది అని అంటే చదువుకోవాలి కదా. మరి విష్ణుకుండీల గురించి ఏపీ హిస్టరీలో పర్టికులర్గా ఇచ్చాడు సిలబస్లో ఉంది. మరి వీళ్ళ గురించి చదవకపోతే ఎలా? పృథ్వీ మూలవంశం కూడా గురించి చదవాలి, ఎందుకంటే వీళ్ళిద్దరు సన్నిహితులు కాబట్టి విష్ణుకుండీలు బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగచ్చు వీళ్ళ మీద కూడా. సో అందుకని మనం ఇది చదువుకుంటున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పృథ్వీమూలుడు అతని తండ్రి ప్రభాకర మహారాజు బ్రాహ్మణ మతాభిమానులు. ఇది ఇంపార్టెంట్. బ్రాహ్మణ మతాభిమానులు శృతి స్మృతి విహితంగా వర్ణాశ్రమ ధర్మాలను రక్షిస్తూ పాలించారు. అంత అవసరం లేదులేండి శృతి స్మృతి అని చెప్పి. అలాగే దేవబ్రాహ్మణ గురుభక్తులు దేవబ్రాహ్మణ గురుభక్తులు అంట వీళ్ళు. పృథ్వీమూలుడు తాను పరమబ్రహ్మణ్యుడని, పరమ మహేశ్వరుడని, ధర్మ విజయనని చెప్పుకున్నాడు. పృథ్వీమూలుడు తనను తాను ఏం పేర్కొన్నాడండి? పరమ బ్రాహ్మణ్యుడంట. అలాగే పరమ మహేశ్వరుడు అని కూడా చెప్పుకున్నాడు. ఎవరు చెప్పుకున్నారు? పృథ్వీమూలుడు. కానీ జైన బౌద్ధ మతాల పట్ల అభిమానం వహించి దాన ధర్మాలు కూడా చేశాడు. అంటే ఇక్కడ కూడా మనకేముందండి? రిలీజియన్ టాలరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ పెద్దగా మీకు రిలీజియన్ అనేది ఘర్షణలు అనేవి లేవు. అందుకే కదా మరి బౌద్ధ మత అభిమానులు అయ్యి వాళ్ళకు కూడా దాన ధర్మాలు చేశాడు.
అలాగే పృథ్వీమూలుని కుమారుడు హరివర్మ బౌద్ధ మతానుసారి బౌద్ధ మతాన్ని అనుసరించినట్లు మనకు కనిపిస్తుంది అనమాట. ఎవరండి? హరివర్మ. ఎవరు ఆయన? పృథ్వీమూలుని యొక్క కొడుకు. ఇది ఇంపార్టెంట్ అండి. ఏంటండి? హరివర్మ ఎవరండి? బౌద్ధ మతాభిమాని, బౌద్ధం. అలాగే పృథ్వీమూలుడు అండ్ మూలరాజు అండ్ పృథ్వీమూలుడు. ఎవరండి? పృథ్వీమూలుడు. వీళ్ళిద్దరూ ఏంటి? వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు కూడా బ్రాహ్మణ మతాభిమానులు. వీళ్ళిద్దరూ కూడా బ్రాహ్మణ మతాభిమానులు. ఓకేనా? అవి గుర్తుపెట్టుకోండి, అవి ఇంపార్టెంట్. ఓకేనా? చూడండి, హరివర్మ అభ్యర్థనలో విహారం నిర్మించి దానికి తండ్రి నుండి పొందిన కట్ట చెరువు గ్రామాన్ని సమర్పించాడు. ఓకేనా? అంటే హరివర్మ ఏం ఇచ్చాడండి? కట్ట చెరువు గ్రామాన్ని ఎవరికి ఇచ్చాడు? బౌద్ధులకి ఇచ్చాడు. హరివర్మ కట్ట చెరువు, అక్కడ శాసనం కూడా కనిపిస్తుంది కదండి. కట్ట చెరువు గ్రామాన్ని బుద్ధులకు ఇచ్చాడనమాట. బుద్ధులకు ఇచ్చాడు. ఎవరిచ్చారు? హరివర్మ ఇచ్చాడు. ఇది ఇంపార్టెంట్. ఓకే. తాడికొండలో శాక్య భిక్షు విహారం నిర్మించాడు. ఇది ఇంపార్టెంట్. ఎక్కడండి? తాడికొండ అనేది మనకి ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది అంటే అమరావతి ఈ ప్రాంతాల దగ్గరలో కనిపిస్తుందండి. మనకి ఇప్పుడు రాజధాని ఉంది కదా, గుంటూరు, అమరావతి, ఆ ప్రాంతాల్లో తాడికొండ అనే ప్రాంతం కనిపిస్తుంది. ఆ తాడికొండ గుంటూరు అనుకోవచ్చు మనం. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉందో మరి తెలియదు. యాక్చువల్గా అయితే గుంటూరు ఆ ప్రాంతంలోనే ఉంటుంది. ఇప్పుడు ఏ జిల్లా అనేది నాకు తెలియదండి. ఒకసారి కావాలంటే చూడండి మీరు. తాడికొండ. ఈ తాడికొండ గ్రామంలో శాక్య భిక్షు బౌద్ధులకు దానాలు కూడా చేశాడంట. ఎవరు చేశాడండి? హరివర్మ చేశాడు. అలాగే పృథ్వీమూలుడు అంట గుణపాసపురం అని అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏమనుకుంటున్నాం? ఆదుర్రు. లోకోత్తర భూత మహావిహారం నిర్మించి అట్టబుద్ధ గ్రామం అనే దానం చేశాడు. అట్టబుద్ధ గ్రామం, ఒక్క నిమిషం ఉండండి. అట్టబుద్ధ గ్రామం, ఒక్క నిమిషం, ఇక్కడ తప్పు పడిందండి, సారీ, తప్పు పడింది. అట్టలువుడ గ్రామాన్ని దానం చేశాడండి పృథ్వీమూలుడు. ఎవరండి? పృథ్వీమూలుడు. ఎక్కడది? గుణపాసపురం. అది గుర్తుపెట్టుకోండి, గుణపాసపురం. అలాగే శాక్య భిక్షు విహారానికి తంగోడు నారపు అనే భూమి, ఏదండి? తంగోడు నారపు అనే భూమిని వర్ధమానపురంలోని మహామేఘ వాహన విహారానికి కల్వ చెరువు అని పడింది. కల్వ చెరువు గ్రామాన్ని దానం చేశాడు. ఓకేనండి. శాక్య భిక్షు విహారం అనేది మనకి ఎక్కడ కనిపిస్తుందండి? హరివర్మ వాళ్ళ కొడుకు హరివర్మ వేయిస్తాడు. దానికి ఈయన తంగోడు నారువు అనే భూమిని ఇస్తాడు. అలాగే వర్ధమానపురంలోని మహావేగన విహారానికి ఇక్కడ తప్పడిందండి, కల్వ చెరువు అనే గ్రామాన్ని కూడా దానం చేస్తాడు. ఈ విధంగా పృథ్వీమూలునితో సర్వమత సమతా దృష్టి కనిపిస్తుంది. అంటే అన్ని మతాలు ఒకటే, అన్ని మతాలు సమానంగా చూసేవాడు అనమాట. ఎవరండి? పృథ్వీమూలుడు. ఇవి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, దానాలు చేసినవి ఏంటి? పృథ్వీమూలుడు దానాలు చేసినవి. పృథ్వీమూలుడు ఏంటండి? స్వయంగా గుణపాసపురంలోని స్వయంగా నిర్మించాడు. ఏం నిర్మించాడు? ఒక విహారాన్ని నిర్మించాడు. ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించాడు. బౌద్ధ విహారం అండి, బౌద్ధ విహారం. ఓకేనా? అలానే ఇంకొకటి, దీనికి అట్టలుడువు అనే గ్రామాన్ని కూడా ఇచ్చాడనమాట.
లుడుగు అక్కడ తప్పుపడింది, ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. అట్టలుడుగు అనే గ్రామాన్ని కూడా దానం చేశాడు. ఏంటి? గుణపాసపురం బౌద్ధ విహారానికి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏం చేశాడు? శాక్య భిక్షు విహారం ఉంది. అది ఎవరు ఏర్పాటు చేశారండి ఈ శాక్య భిక్షు విహారం? వాళ్ళ కొడుకు హరివర్మ. ఆ హరివర్మ చేసిన దీనికి ఈయన తంగోడు నారబు అనే గ్రామాన్ని కూడా దానం చేశాడు ఈ సాక్ష్య భిక్షు విహారానికి. అలానే మహామేఘన వాహన విహార, మహామేఘన వంశం ఎక్కడుంది? సదవంశస్థులు అని చెప్పుకున్నాం, వీళ్ళే కళింగులు అని చెప్పుకున్నాం. ఆ మహామేఘన విహారం అనేది ఒకటి ఉంది. ఆ విహారానికి ఈయన కల్వ చెరువు అనే గ్రామాన్ని దానం చేశాడు. ఈ మూడు ఇంపార్టెంట్. ఈ మూడింటి మీద క్వశ్చన్స్ రావచ్చు మీకు. ఓకేనండి, ఇది ఇంపార్టెంట్ అండి. ఈ మూడింటి మీద క్వశ్చన్స్ రావచ్చు. ఓకేనా. ఇది ఒక బౌద్ధ క్షేత్రం అయినట్లు అతడు లభించిన స్తూప విహార శిథిల అవస్థలు స్పష్టమవుతున్నాయి. అంటే ఈయన ఇప్పుడు ఏం చేశాడండి? శాక్య భిక్షువులకి ఇది ఇలా ఒక నిమిషం. ఇదిగోండి ఈ మహామేఘన విహారం. ఈ విహారం అంట కల్వచెరువు గ్రామం ఇచ్చాడు కదా, ఇదంట గొప్ప బౌద్ధ క్షేత్రం అయినట్టు కూడా మనకు తెలుస్తుంది అని చెప్పి అక్కడ ఉండే శిథిలాలు బట్టి స్పష్టమవుతుంది అని చెప్తున్నారు ఆయన. పృథ్వీమూలుని కంటే ముందుగా హరివర్మ గతించినట్లు కొండవీడి శాసనాలు చెప్తున్నాయి. అంటే పృథ్వీమూలుడి కంటే వాళ్ళ కొడుకే ముందు చనిపోయాడంట. తర్వాత పృథ్వీమూలుడు అనంతరం ఈ ప్రాంతాన్ని బహుశా పిష్టపుర పాలకులైన రణదుర్జయులు ఆక్రమించి ఉంటారు. అంటే పృథ్వీమూలుడి తర్వాత ఎవరు వచ్చారండి? రణదుర్జయులు ఆ ప్రాంతాన్ని అంటే పిష్టపురాన్ని పరిపాలిస్తున్నారు. పిష్టపురం అంటే ఎక్కడ ఉండండి? మనకి పిఠాపురం. ఈ పిఠాపురాన్ని ఎవరు జయించారు అనుకున్నాం? ఫస్ట్ మారఠులు ఉన్నారు అనుకున్నాం. దాని తర్వాత దేవరాష్ట్ర పాలకులైన వశిష్ఠులు వచ్చారు. వాళ్ళ తర్వాత వీళ్ళు వచ్చారు అని చెప్పుకోవచ్చు. అంటే తర్వాత వస్తుంది మనకి రణదుర్జయుల గురించి, దాని గురించి అక్కడ మాట్లాడదాం. బట్ ఈ పిష్టపుర పాలకులైన రణదుర్జయులే వీళ్ళని ఆక్రమించి ఉంటారు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇది పృథ్వీమూలుడి వంశం. ఓకేనా. ఒకసారి చిన్న బ్రీఫ్ అండి. పృథ్వీమూలుడి వంశం ఎక్కడ ఉందండి? ఈ గోదావరి ప్రాంతం పాయలు ఇలా విడిపోతుంది. ఇక్కడ ఆదుర్రు అనే ప్రాంతం ఉంటుంది. అక్కడే గుణపాసపురం అని అంటారు. ఆ గుణపాసపురం రాజధాని, ఆదుర్రు రాజధానిగా చేసుకొని పరిపాలించిన వాళ్ళే ఈ పృథ్వీమూల వంశం. వీళ్ళ శాసనాలు 5 కనిపిస్తాయి. ఈ 5 2 ఇంపార్టెంట్. ఒకటి గోదావరి శాసనం, ఇంకొకటి కొండ చెరువు శాసనం, కట్ట చెరువు శాసనం. ఇది హరివర్మ వేయిస్తాడు. ఈ గోదావరి శాసనం పృథ్వీమూలుడు వేయిస్తాడు. ఓకేనా. పృథ్వీమూలుడు వేయిస్తాడు. ఈ శాసనాల్లోని సమకాలీనులు విష్ణుకుండీలు వీళ్ళు సమకాలీనులు అని తెలుస్తుంది. అలానే విష్ణుకుండీలు సమకాలీనులు సామంతులుగా కూడా విష్ణుకుండీలకి చేశారు. ఎవరు అని అంటే ఈ పృథ్వీమూలుడు. వాళ్ళతో సంబంధాలు కూడా నిలుపుకున్నారు. అలాగే వీళ్ళ ఈ శాసనాల్లో ఇప్పుడు చెప్పుకున్న 5 శాసనాల్లోనే వీళ్ళ వంశం గురించి 3 గురించి పేర్కొంటున్నారండి. ఒకటి మూలరాజు, ఫస్ట్ ఆయన. సెకండ్ వన్ ప్రభాకర మహారాజు. థర్డ్ వన్ పృథ్వీమూలుడు. తర్వాత హరివర్మ వస్తాడు. హరివర్మ లాస్ట్ అనమాట. హరివర్మ. అయితే పృథ్వీమూలరాజు ఎవరికి సమకాలీనుడు? విష్ణుకుండీల్లో గోవిందవర్మకి సమకాలీనుడు. ప్రభాకర మహారాజు మాధవవర్మకి సమకాలీనుడు. పృథ్వీమూలుడు ఇంద్రవర్మకి సమకాలీనుడు. ఓకేనా. ఈ పృథ్వీమూలుడు గొప్పవాడు కాబట్టి ఈయన పేరు మీదగానే ఆ వంశానికి పృథ్వీమూల వంశం అనే పేరు వచ్చింది. వీళ్ళ శాసనాల్లోని ఎక్కడా కూడా వీళ్ళ వంశ ప్రస్తావన అనేది లేదు అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటి అని అంటే వీళ్ళ గురించి పృథ్వీమూలుడు వంశం సంబంధించింది గొప్పవాడు ఎవరు అని అంటే పృథ్వీమూలుడు. సో ఆయన పేరు మీదగానే ఈ వంశం పేరు అనేది వచ్చింది అనేది కూడా పాయింట్ గుర్తుపెట్టుకోండి. వీళ్ళ శాసనాలు ఏదించారు 5 అని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఏ శాసనాలు? రాగి శాసనాలు, కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ అనొచ్చు, లేదా తామ్ర శాసనాలు అనొచ్చు. ఈ 5 కూడా. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పృథ్వీమూలుడు గోదావరి శాసనం ఉంటుంది. వేయించింది ఎవరు? పృథ్వీమూలుడు. ఇందులో విష్ణుకుండీలు ఇంద్రవర్మ ఉంటాడు. ఆ ఇంద్రవర్మకి వ్యతిరేకంగా ఒక కూటమి యుద్ధం చేస్తుంది. ఆ కూటమికి వ్యతిరేకంగా
పృథ్వీములుడు కూడా ఈయనకి సహాయం చేసి విజయం సాధిస్తాడంట. దాంట్లో ఆ కూటమిని ఓడించి విజయం సాధిస్తాడు. విజయం సాధించిన పృథ్వీమూలుడు ఆయన సేనాని అయిన అధిరాజ అని చెప్పి ఉంటుందండి. అధిరాజ పేరు ఉంటుంది. ఒకసారి ఆ పృథ్వీమూలుడు ఆయన దీంతో ఆయన ప్రోద్బలంతో, ఆయన సేనాని ప్రోద్బలంతో మూయిపాక గ్రామం అధర్వణ వేద బ్రాహ్మణులకు కూడా ఇప్పిస్తాడనమాట. ఎవరండి? ఈ పృథ్వీమూలుడు. అని ఎక్కడుంది ఇది? గోదావరి శాసనంలో ఉంది. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? అలాగే విక్రమేంద్రవర్మ టు పృథ్వీమూలుడు కలిసి వల్లభులతో యుద్ధం చేస్తున్నట్టు కూడా తుమ్మలగూడి 2 శాసనం పేర్కొంటుంది. అలాగే రణదుర్జయులతో కూడా వీళ్ళిద్దరూ చేశారంట. ఆ రణదుర్జయులతో చేసినప్పుడే వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ కూడా మరణించారు అని కూడా చెప్తున్నారు. ఓకేనా? అలాగే హరివర్మ బౌద్ధం పాటిస్తాడు. పృథ్వీమూలుడు అలాగే మూలరాజు వాళ్ళ తాత మూలరాజు. ఓకేనా? వీళ్ళిద్దరూ బ్రాహ్మణ మతాభిమానులు. ఓకేనా? ఈ ఈ హరివర్మ తాడికొండలోని శాక్య భిక్షు బౌద్ధులకు ఏం చేస్తాడు అండి? ఒక విహారాన్ని ఏర్పాటు చేయిస్తాడు. ఆ విహారాన్ని ఏర్పాటు చేయిస్తాడు. అలాగే బౌద్ధుల కోసం కట్ట చెరువు అనే గ్రామాన్ని బుద్ధులకు కూడా ఇస్తాడనమాట దానంగా. కట్ట చెరువు గ్రామాన్ని బుద్ధులకు కూడా ఇస్తాడు. ఎవడు? హరివర్మ ఇస్తాడు. ఓకేనండి? అలాగే పృథ్వీమూలుడు గుణపాసపురం, వీళ్ళ రాజధాని కదా, ఆ పృథ్వీమూలుడు గుణపాసపురంలోని స్వయంగా బౌద్ధ విహారాన్ని నిర్మిస్తాడు. అట్టలుడువు అనే గ్రామాన్ని కూడా దీనికి దానం చేస్తాడు. అలాగే శాక్య భిక్షు విహారం, ఇది ఎక్కడ ఉందండి? గుంటూరులో ఉంటుంది అనుకుంటున్నాం, తాడికొండలో. దానికి తంగోడు నారపు అనే గ్రామాన్ని కూడా దానం చేస్తాడు పృథ్వీమూలుడు. అలాగే మహామేఘన విహారం అని చెప్పి మన సదావంశస్థుల దగ్గర చెప్పుకుంటాం. ఆ విహారం కల్వ చెరువు అనే గ్రామాన్ని కూడా అందిస్తాడు. అనమాట. ఓకేనండి? ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఎవరి చేతుల్లో ఓడిపోయారండి వీళ్ళు? రణదుర్జయులు. వీళ్ళు ఎక్కడ పరిపాలిస్తున్నారండి? పిఠాపురం ఇక్కడ పాలిస్తున్నారు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇంతకు మించి మీకు అడగరు. ఓకేనా? ఇవి దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మనం కళింగ గంగ వంశం అని ఉంటుంది, దాని గురించి చెప్పుకుంటాం. అది అయిపోయాక విష్ణుకుండీలు వస్తుంది అనుకుంటా అండి. విష్ణుకుండీల గురించి చెప్పుకుంటాం. ఓకేనా? ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.